నమస్తే గీర్వాణ భారతి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు మనం మీ ఆధార్ కార్డుతో ఎన్ని మొబైల్ నెంబర్స్ లింక్ అయి ఉన్నాయో తెలుసుకుందాం. సాధారణంగా మనం సిమ్ కార్డ్ని తీసుకోవాలనుకున్నప్పుడు ఐడి ప్రూఫ్ కోసం ఆధార్ కార్డ్ని అడుగుతూ ఉంటారు. మనం మన ఆధార్ కార్డ్ని వాళ్ళకి ఇస్తూ ఉంటామన్నమాట. అలా మనం ఇచ్చిన తర్వాత ఆ షాప్ వ్యక్తి ఎక్కడో పెట్టగా లేదా ఇంకెవరో చూడగా ఆ ఆధార్ కార్డుతో ఏదన్నా సిమ్ కార్డ్స్ వేరే వాళ్ళు కూడా తీసుకొని దాన్ని మిస్యూజ్ చేస్తున్నారేమో మనకు తెలియదు కదా. తెలుసుకోవడానికి మనం టెలికమ్యూనికేషన్ వెబ్సైట్కి వెళ్దాం. క్రోమ్ బ్రౌజర్లో TAFCOP అని టైప్ చేస్తే మనకి కొన్ని వెబ్సైట్స్ ఓపెన్ అవుతాయి. అందులో టెలికమ్యూనికేషన్ వెబ్సైట్ ఓపెన్ అయ్యింది మనకి. ఇందులో మనము మన ఆధార్ కార్డుతో లింక్ అయినటువంటి ఫోన్ నెంబర్ని ఇవ్వాలి. ఇక్కడ నేను నా నెంబర్ని ఎంటర్ చేస్తున్నాను. ఆ తర్వాత ఎంటర్ క్యాప్చా అని ఉంది. ఇక్కడ పైన ఉన్నటువంటి క్యాప్చాని ఇక్కడ కింద ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత కింద వ్యాలిడ్ క్యాప్చా అని ఉంది. అక్కడ ఒకసారి క్లిక్ చేయాలి. మనకి ఓటీపీ వెళ్ళింది ఆధార్ కార్డుతో లింక్ అయిన మొబైల్ నెంబర్కి. ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేయాలి. అలా ఎంటర్ చేసిన తర్వాత లాగిన్ అని క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఈ ఆధార్ కార్డుతో లింక్ అయిన మొబైల్ నెంబర్ లిస్ట్ అంతా మనకి చూపిస్తుంది. ఇక్కడైతే మొబైల్ నెంబర్ రిజిస్టర్డ్ ఇన్ యువర్ నేమ్ 1 అని కనిపిస్తుంది. అంటే నా మొబైల్ నెంబరు ఆధార్ కార్డుతో లింక్ అయినది ఒక్కటే ఉంది. ఇక ఏ ఇతర మొబైల్ నెంబర్లు నా ఆధార్ కార్డుతో తీసుకోలేదు. ఒకవేళ ఇంకా ఎక్కువ కానీ ఉంటే మనం జస్ట్ ఆ నెంబర్ని సెలెక్ట్ చేసి రిపోర్ట్ అని క్లిక్ చేస్తే 1 మంత్ లోపల మన ఆధార్ కార్డుతో సిమ్ కార్డ్ ఎవరైతే తీసుకున్నారో వాళ్ళు మన ఆధార్ కార్డ్ని సబ్మిట్ చేయకపోతే వాళ్ళ సిమ్ని టెలికమ్యూనికేషన్ వాళ్ళు బ్లాక్ చేసేస్తారు. ఈ విధంగా మనము మన ఆధార్ కార్డుతో ఇంకెవరైనా సిమ్ కార్డ్స్ తీసుకొని మిస్యూజ్ చేస్తూ ఉంటే కనిపెట్టచ్చు అనమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.